ఉంటామంటే కరెక్ట్ కాదు. మీ వాళ్ళు చెప్పట్లేరు బలవంతంగా ఆపుతాము మేము చేయనీయమంటే ఏంది అది కరెక్ట్ కాదు. ఈ విలేజ్ నుంచి ఎన్నిసార్లు పర్మిషన్ తీసుకున్నారు చూడండి సార్. ఇంతకుముందు గవర్నమెంట్ ఎన్నిసార్లు మట్టి చూడండి ఒకసారి. అయినా ఎవరు పట్టించుకోరు సార్. ఇట్లా అనవసరంగా పనికి మళ్ళీ ఆ గుడి ఉంది దగ్గరనే, జరుగుతాయి ఊళ్ళో. చేసుకోవాలి మేమేందంటే ఎమ్మెల్యే సార్ రిక్వెస్ట్ అయినా కూడా క్యాన్సిల్ అయినా ఉన్నాయి కదా సార్. క్యాన్సిల్ అయినా ఉన్నాయి కదా సార్ తో రిక్వెస్ట్ చేయించుకుంటాం ఎమ్మెల్యే సార్. నా లెవెల్ కాదంటున్నా రామారెడ్డి సంబంధం అమ్మా. ఇప్పుడు ఏం ప్రెస్ చేద్దామా అరే పట్టుని మేడం ఇద్దరితోనే అయిపోతుంది. మస్తు మంది మా రంగపూరు మాదరం నజరాబాద్ తండా రెవెన్యూ పరిధిలోకి పరిగి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చెత్తను తీసుకొచ్చి మా గ్రామం చివరిలో వేయడం జరుగుతుంది. అయితే దాని ద్వారా మా గ్రామస్తులందరూ కూడా చాలా ఇబ్బందిగా గురవుతున్నారు. ఇంతకుముందు గతంలో కూడా మన మాజీ ఎమ్మెల్యే గారు మహేష్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ ఒక నెల వేయడం జరిగింది. మా ఊరులందరూ అదేవిధంగా రంగపూర్ మా ఎంపీపీ గారు అదేవిధంగా పార్టీ కార్యకర్తలు అన్ని పార్టీలకు అతీతంగా అన్ని గ్రామస్తులు వచ్చి కూడా ఇక్కడ మీటింగ్ పెట్టుకొని వారికి విన్నవించడం జరిగింది. వారు అదేవిధంగా ఇక్కడ నుంచి తీసేసి శాఖపూర్లో ఈ ఇనాగ్రేషన్ చేసి అక్కడ కొబ్బరికాయ కొట్టడం కూడా జరిగింది. మళ్ళీ ఇప్పుడు పరిగి కొత్త కమిషనర్ గారు వచ్చిన తర్వాత ఆ డంపింగ్ యార్డును మళ్ళీ అదే ప్లేస్ వేయాలంట అని చెప్పేసి ఇక్కడ రాత్రికి రాత్రే దిమ్మెను ఏర్పాటు చేసి అదేవిధంగా ఇనాగ్రేషన్ కూడా చేయడం జరిగింది. కావున మా చుట్టుముట్టు గ్రామస్తులందరూ కూడా ఈ దుర్వాసన కూడా భరించలేక ఎన్నో రోగాలకు గురవుతారంట అని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి కోరుకుంటూ, కలెక్టర్ గారికి కోరుకుంటూ, ఎంఆర్ఓ గారికి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఆఫ్ చేసుకొని అదే పరిగి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి రెవెన్యూకు సంబంధించిన గ్రామాల్లో
ఈ అసైన్మెంట్ ల్యాండ్ ఎన్నో వందల ఎకరాలు ఉంది పరిగి మండలానికి సంబంధించినటువంటి అసైన్మెంట్. అదేవిధంగా శాఖపూర్ అనే విలేజ్లో కూడా దాదాపుగా 200-300 ఎకరాలు ఉంది. అక్కడ చేసి ఈ డెవలప్మెంట్ అక్కడనే వేసుకొని ఆ పరిగికి యూజ్ చేసుకోవాల్సిందిగా పరిగి అధికారులను, ఎంఆర్ఓ గారిని, కలెక్టర్ గారిని అందరినీ కూడా మా గ్రామస్తుల తరపున అందరినీ కూడా మేము కోరుతున్నాము. అయితే వాస్తవానికి ఇక్కడున్న ఎమ్మెల్యే గారి దగ్గరికి రాత్రి కూడా మేమందరం కూడా పోవడం జరిగింది. పోతే ఆయన రెస్పాన్స్ అంతగా ఇవ్వకపోవడం అదేవిధంగా మాకు బాధాకరం అనిపించింది. మేము పెద్ద 3 గ్రామాలం కూడా ఇక్కడ ధర్నాకు దిగినాము. దాంతో ఇప్పుడు ఆయన విరమించుకొని ఆయనను లేకపోతే అధికారులు ఇక్కడ వచ్చేసి మేమందరి ధర్నా ఉండగా లోపల వాళ్ళే కొబ్బరికాయ కొట్టుకొని వాళ్ళంతలో వాళ్ళే వెళ్ళిపోయారు. ఇది ఇట్లాంటి కార్యక్రమాలకు దోహదపడి ఈ ప్రభుత్వం దోహదపడుతుందంట అని చెప్పేసి మానుకోవాలంట అని చెప్పేసి మేము ఓటర్లం కాబట్టి మా ఆరోగ్య క్షేమాలు వాళ్ళు కోరుకున్నారు కాబట్టి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కావాల్సినటువంటి పనులు చేసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.